శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఆగస్టు 1వ తేదీ నుంచి 15 వరకు మిథున రాశి వారికి ఎలాంటి పక్ష ఫలితాలు ఉండబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మిథునం వారికి 3లో ఉండే కుజుడు 4లోకి వెళ్ళిపోయాడండి. దీనివల్ల ఏమిటి బెనిఫిట్, ఏమిటి జాగ్రత్త తీసుకోవాలి? ముఖ్యంగా వీళ్ళకి లగ్నంలో ఎప్పుడైతే గురువు అండ్ శుక్రుడు ఉన్నారో ఇది చాలా మటుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కొంత కంఫర్ట్ తత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ 2 శుభగ్రహాల లగ్నంలో ఉన్నప్పుడు గతంలో ఏదైతే బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నారో ఆ స్ట్రెస్ అనేటువంటిది తగ్గనుంది. అండ్ అలాగే కొన్ని గవర్నమెంట్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో మీడియేటింగ్గా ఉండేటువంటి వాటి మూలంగా కొంత ధనయోగం అనేటువంటిది ఉంది. కాకపోతే వీళ్ళకి 3లో ఉండే కుజుడు మారినందుకు అన్నదమ్ములతోని లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ వల్ల వచ్చేటువంటి తగాదాలు చాలా మటుకు తగ్గుతాయి. కాకపోతే 4లో కుజుడు ఉన్నందుకు వీళ్ళు మిథునం వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలోని, ఏదైనా ఎడ్యుకేషనల్ పరంగా ఏదైనా ఒక కోర్స్ తీసుకునే విషయంలోని, లేదా తల్లి తరపు వారితో ఏదైనా గొడవలు ఘర్షణలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు కూడా కొద్దిగా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే మిథునం వారికి కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు. అయితే ఈ నెలలో ఈ పక్ష ఫలితాల్లో ముఖ్యంగా వీళ్ళకి 1 నుంచి 15వ తేదీలో శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో దేవతా సంబంధించిన ఉపాసనలకి చాలా మంచిగా చెప్పుకోవచ్చు, మంచి టైంగా చెప్పుకోవచ్చు ఇది. అలాగే వివాదాస్పదమైన భూములు తీసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక వివాహ సంబంధాలు అయితే చక్కగా కుదురుతాయి, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే కొంత ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ధనం కూడా రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీకు 10వ స్థానంలో శని వక్రించాడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే అందులో కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి కొంతమందికి, లేదా విదేశీ కంపెనీలు ఉంటాయి, అటువంటివి ట్రై చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ సమయంలో వీళ్ళకి శని వక్రించినందుకు ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క ఇంకేదైనా కోర్సెస్ కూడా వీళ్ళు చేస్తారు, ఎక్కువ కష్టపడతారు. 4లో కుజుడు ఉన్నాడు కదా అందుకని. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ లగ్నంలో మెయిన్గా 2 శుభగ్రహాలు ఉండడం చాలా ప్లస్ అవుతుంది, ముఖ్యంగా ఈ 15 రోజులు వీరికి. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన, లలితా సహస్రనామాలు, లేదంటే గృహంలోనే సంథింగ్ ఏదో మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః చేసుకుంటే సరిపోతుంది. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.